శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టు ఆదేశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీలు. డెబ్బై 73 డిగ్రీలు. ఒకే సెమిస్టర్లో 12 NPTEL కోర్సులు పూర్తి. 9 కోర్సులలో టాపర్గా నిలిచి వరుసగా మూడవసారి మెగాస్టార్ అర్హత. డాక్టర్ రామారెడ్డి వచ్చే సెమిస్టర్లో 16 కోర్సులు చేయడానికి ప్రణాళిక. డాక్టర్ రామారెడ్డి కోర్సులు చేయడం ద్వారా యంగ్ లైఫ్ పొందుతున్నారని వెల్లడి. ఇవేమీ అల్లాటప్ప కోర్సులు కాదన్న హర్షకుమార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యం సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది. ఏఐసిసి అబ్జర్వర్ అంబా ప్రసాద్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమం. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కష్టించి పనిచేయాలి. ఏఐసిసి పరిశీలకురాలు అంబా ప్రసాద్ సూచన. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి గాయత్రి ర్యాంపును అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టర్ వెంట మైన్ సహాయ సంచాలకులు డి ఫణిభూషణ్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్, రాజమహేంద్రం తహసీల్దార్ పాపారావు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాండ్ డంపింగ్ యార్డ్ సంబంధించి బొబ్బా ఆనంద్ కుమార్ పిటిషనర్, అటవీ శాఖ అధికారులు, బోట్స్మెన్ సొసైటీ తదితరుల మధ్య భూ సంబంధిత సమస్య నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు హైకోర్టుకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. గతంలో డీసిల్టేషన్ కోసం అనుమతులు ఇచ్చి రద్దు చేసిన బోట్స్మెన్ సొసైటీలు ఇంకా జీవనాధారం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా లేదా అని వివరాలు తెలుసుకోవడం జరిగింది. సుదీర్ఘకాలంగా విద్యను విశ్వసిస్తూ నిరంతరంగా అభ్యసిస్తూ జ్ఞాన వృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న మానస ఆసుపత్రి అధినేత, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి మరో అరుదైన విద్యా మైలురాయి అధిగమించారు. ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించిన ఆయన దేశంలో పేరుగాంచిన IIT సంస్థలు నిర్వహించే NPTEL కోర్సులు పూర్తి చేయడంపై దృష్టి సారించి ఒకే సెమిస్టర్లో 12 కోర్సులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. స్థానిక మానస ఆసుపత్రిలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8 కోర్సులు పరమ విశిష్ట శ్రేణిలోనూ 4 కోర్సులు విశిష్ట శ్రేణిలోనూ ఉత్తీర్ణత పొంది వరుసగా మూడోసారి మెగాస్టార్ సాధించి హ్యాట్రిక్ కొట్టినట్టు తెలిపారు. ఆయన వయస్సు 71 ఏళ్ళు అయినప్పటికీ రికార్డుల ప్రకారం 73 ఏళ్లని నిరంతర అధ్యయనం, క్రమశిక్షణ, ఆసక్తి కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు, విద్య పట్ల స్ఫూర్తిదాయకమైన సందేశమని పలువురు ప్రముఖులు కొనియాడారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, RSS నాయకుడు ఓలేటి సత్యనారాయణ, IMA ప్రధాన కార్యదర్శి దాట్ల సతీష్, BVP పూర్వపు అధ్యక్షులు PVS కృష్ణారావు తదితరులు ఆయనను అభినందించారు. నేను డాక్టర్ కర్రి రామారెడ్డి, రాజమహేంద్రవరంలో మానసిక వైద్యుడిని. ఇదివరకే నాకు డాక్టర్ BC రాయ్ నేషనల్ అవార్డు రావడం, అలాగే వివిధ రంగాల్లో కోర్సులు చేసినందుకు గాను ప్రపంచ రికార్డులోకి ఎక్కడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ సెమిస్టర్లో ఒక 12 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా నా డాక్టరేట్లు, PGలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు అన్నీ కలిపి టోటల్ కౌంట్ 73కి పెరిగింది. ఇప్పుడు చేసినటువంటి ఈ సెమిస్టర్లో ఈ 12 సర్టిఫికేట్ కోర్సులు కూడా IITల నుంచి చేయడం జరిగింది. NPTEL ప్రోగ్రాం ద్వారా IIT నుంచి 3 IIT ఖరగ్పూర్, 3 IIT కాన్పూర్, 3 IIT రూర్కీ, 2 IIT గౌహతి, 1 IIT మెడ్రాస్ నుంచి కోర్సులు చేయడం జరిగింది. ఈ కోర్సులు మామూలుగా చేయడం కాకుండా 12 కోర్సుల్లోనూ 9 కోర్సులు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి టాపర్గా వచ్చాను. అదేవిధంగా ఈ 12 కోర్సుల్లోనూ 8 కోర్సులు గోల్డ్, ఎలైట్ గోల్డ్ అని, అంటే 90% అబవ్ వచ్చిన మార్కులు వచ్చినవి.
మిగిలినవి 4 కూడానేమో సిల్వరు, అంటే 75% అబవ్ వచ్చినవి. ఏదైనా సరే ఒక సెమిస్టర్లో 6 కోర్సులు మినిమం టాపర్గా వస్తే మెగాస్టార్ అనే గుర్తింపిస్తారు. పోయిన సెమిస్టర్ అంత ముందు సెమిస్టర్ కూడా మెగాస్టార్ రికగ్నిషన్ నాకు వచ్చింది. ఇది 3వసారి మళ్ళీ మెగాస్టార్ రికగ్నిషన్ వస్తుంది, అంటే హ్యాట్రిక్ అనమాట. ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ముందు కూడా కంటిన్యూ చేస్తాను. వచ్చే సెమిస్టర్లో నాకు 16 కోర్సులు ఒకేసారి చేసే అవకాశం దొరుకుతుంది. ఈ 16 కోర్సులు కూడా చేయబోతున్నాను. ఏమండి 73. ఆయన భారతదేశంలో ఉన్న డాక్టర్స్ ఇచ్చి అత్యుత్తమైన బీసీ రాయ్ అవార్డు పొందారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ డాక్టర్గా బీసీ రాయ్ అవార్డు ఆయనకి వచ్చింది. బీసీ రాయ్ అవార్డు బహుశా రాజమండ్రిలో ఇంకెవరికి రాలేదనుకుంటా. సో దాట్ ఆయన్ని గుర్తించలేదు ప్రభుత్వం అనడానికి వీలు లేదు. వచ్చింది ఆయన్ని గుర్తించారు. పోతే ఈ బొరవడిలో ఈయన సంపాదించిన డిగ్రీ ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సులే ఉందండి. నేను ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చేయమంటే నేను ఒకటి ఇచ్చేస్తాను. మా సొసైటీ నేనే సొంతంగా పెట్టేసి ఇట్స్ నాట్ ఏ గుడ్ పెద్ద సామెత ఇది కాదు. బట్ ఐఐటీలో సర్టిఫికేట్ కోర్స్ అంటే నాట్ ఏ సార్. ఆయన చెప్పింది NPTEL. ఆ కోర్సులకి ఎవరు వస్తారో తెలుసా మీకు తెలియదు. జమ్స్ అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఆ ఉద్యోగం చేసుకుంటున్నాలో క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమ్యూనిటీ, అంటే అత్యుత్తమైన స్టూడెంట్ కమ్యూనిటీ వాళ్ళ నాలెడ్జ్ పెంపొందించుకుని వాళ్ళ చేస్తున్న ఉద్యోగానికి మెరుగులు దిద్దుకోవడానికి, వాళ్ళు ఇంకా ప్రమోషన్ పొందడానికి ఆ కోర్సులు దోహదపడే కోర్సులు చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్. వాళ్ళందరూ చూసేది ఈయన్ని చూస్తూ ఉంటారు. మనమంటే చేస్తున్నారు, రామారెడ్డి గారు వచ్చి చేస్తున్నారు ఏంటని కొంతమంది తెలియదు. ఎవరైనా ప్రొఫెసర్ గారు అనుకుంటే చేసుకుంటున్నారు అని అనుకుంటాను. అంటే ఈ ఏజ్లో అటువంటి ఇంట్రెస్ట్ ఉంది చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ కోర్సులు అంటే అది మామూలుగా అల్లాటప్ప కోర్సు కాదు. ఐఐటి కోర్స్ అంటే అల్లాటప్ప కోర్సు ఏం కాదు. ఐఐటి కండక్ట్ చేస్తున్న ఒక ఎగ్జామ్ అంటే మామూలు విషయం కాదు. పైగా మా కాలేజీ ఏంటంటే TCS అంటే టాటా వాళ్ళు నిర్వహించే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మొత్తం కండక్ట్ చేసేదంతా టాటా వాళ్ళే. ఆ టాటా వాళ్ళ దగ్గర ఎగ్జామినేషన్ మామూలుగా ఉన్నాయి. ఎవరిని ఆ సెంటర్లో ఏంటంటే హైకోర్టు జడ్జిలు కూడా వస్తారు ఎగ్జామినర్లకి. వాళ్ళకి మా గెస్ట్ హౌస్లో ఎక్కడ కూర్చోబెట్టి చేస్తూ ఉంటాం. కలెక్టర్స్ వస్తారు ఎగ్జామ్స్ అన్నీ. అలాగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు నీట్ ఉంది. నీట్ PG అక్కడే కండక్ట్ చేస్తారు, నీట్ డిగ్రీ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. అక్కడ కండక్ట్ చేయని ఎగ్జామ్స్ అంటూ ఏమీ లేదు రాజమండ్రి రాజీవ్ గాంధీ. కాబట్టి అక్కడ కండక్ట్ చేసి అక్కడ రావడం అంటే ఒక పాయింట్లో సింగిల్ పాయింట్ కూడా చిన్న సహాయం కూడా అక్కడ లభించింది. ఎందుకంటే ప్రతి చోట కెమెరాలు ఉంటాయి. అసలు బుర్రలా తెప్పగానే పక్కోటి మన కంప్లైంట్ చేస్తే మనం ఎగిరిపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. అక్కడ కూర్చుని ఎగ్జామ్స్ మామూలు NPTELలో మెగాస్టార్ అవ్వడం అంటే అది ఆయన ఏదో మామూలుగా చెప్పారు. 3 మెగాస్టార్లు వచ్చినాయి, 4 మెగాస్టార్లు వచ్చినాయి. ఇది మామూలు విషయం కాదండి. చాలా నిబద్ధత, కృషి, డెడికేషన్ ఇవన్నీ ఉన్నప్పుడే అటువంటివి వస్తాయి. మరి అటువంటి ఆయన్ని స్ఫూర్తి తీసుకోకుండా ఎలాగుంటాం? డెఫినెట్గా రామారెడ్డి గారు చదువుల్లో కానీ అన్ని విషయాల్లో, ముఖ్యంగా చదువుల్లో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని భావితరం ముందుకెళ్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఆయన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించి డెఫినెట్గా స్ఫూర్తి తీసుకుని ఆ రకంగా వెళ్ళాలని ముందుకెళ్ళి కోరుతూ మరి రామారెడ్డి గారు
ఎప్పుడు 100 పూర్తి చేస్తారా అని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే 100 పూర్తి చేస్తే ఈ యొక్క రామారెడ్డి గారికి రాజమండ్రి ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున మేము సన్మానం చేసేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. అప్పుడు అటువంటి పద్మవిభూషణే రావాలి, పద్మశ్రీ ఏంటి, ఆ ప్రయత్నాల్లో మేము ఉంటాం, ప్రజలిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించిందని ఏఐసిసి పరిశీలకురాలు అంబా ప్రసాద్ వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబా ప్రసాద్ పాటు పీసీసీ మహిళా విభాగం ఇన్ఛార్జ్ పరిశీలకురాలు అబిత, పీసీసీ పరిశీలకులు రాజీవ్ రతన్, బాబ్జీ, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి నిజమైన గుర్తింపు ఇవ్వడానికే ఈ విధానాన్ని ఏఐసిసి అమల్లోకి తెచ్చిందన్నారు. నాయకులు కార్యకర్తలతో వ్యక్తిగతంగా తాము మాట్లాడిన తరువాత దాన్ని నివేదిక రూపంలో ఏఐసిసికి అందజేస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేలా పార్టీ నాయకులు ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతలను తొలగించి ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి తెచ్చేలా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులనే పార్టీ ఎంపిక చేస్తుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని సూచించారు. క్షేత్రస్థాయి నాయకుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి నేరుగా ఏఐసిసి నాయకులతో మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించాలన్నదే కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ ఉద్దేశ్యమని అన్నారు. అనంతరం టీకే వారికి కిరీటం, పూలమాల, దుస్సాలువాలతో ఘనంగా సత్కారం చేశారు. ఏఐసిసి సభ్యురాలు అమర్ జహావేద్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, జేటి రామారావు, మేడవరపు భద్రం దొర, ఎస్ఏకే హర్షద్, మోతా శారద తదితరులు పాల్గొన్నారు. మేడం ఇది చెప్తున్నారంటే గ్రాస్ రూట్ నుంచి చేయాలని అనుకునే ఉద్దేశంతోనే మేడం వెళ్తారు. బట్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆదరించాల్సిన సమయం వచ్చింది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ చేసినప్పుడు రెండు పెద్ద ఒక ప్రామిసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసింది. ఒకటి ఏంటంటే స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ లేదా 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇమ్మల్ని లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ ది మెంబర్ ఇన్ దట్ లోక్సభ, రాజ్యసభలో చెప్పాడు, అందుకని ఐ వాజ్ ఇన్ దట్ ది లోక్సభ. సో దాట్ ప్రామిస్ అన్నది ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది అయిపోవాలి. ఆ స్పెషల్ స్టేటస్ కాకుండా ఇప్పుడు పోలవరం కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఈ 15 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ అన్నది వెనకెళ్ళిపోయింది. వీళ్ళు చేస్తాము అన్న బీజేపీ చేయలేదు, బీజేపీతో కొమ్ము కాస్తున్నటువంటి ఈ పార్టీలు చేయలేదు. ఇప్పుడు ప్రజలకి మేము చెప్తున్నది ఏంటంటే మీరు బీజేపీ వైఎస్ఆర్సీపీకి ఓటేసినా లేదంటే అపోజిషన్ ఉన్న కూటమి అభ్యర్థికి ఓటేసినా, అంటే కూటమి అభ్యర్థి అంటే బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, వీళ్ళకేసినా వీళ్ళిద్దరిలో ఎవరికేసినా బీజేపీకి వెళ్తుంది. బీజేపీ ప్రజలకు ద్రోహం చేసింది స్పెషల్ స్టేటస్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి వేయాల్సిన అవసరం అన్నది ఎంతైనా ఉంది. అది ప్రజలు గమనించారు. మీడియా సోదరులందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్నతమ్ములందరికీ, అమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అదిత, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, మరియు అలాగే ఏఐసిసి వారు అల్కాలంబా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు నాకు అండమాన్ నికోబార్ అండ్ పుడుచేరి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను 3 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి.
సో ఇక్కడ అంబా ప్రసాద్ గారిని అబ్జర్వర్గా చేసి ఏఐసిసి వారు ఇక్కడ పంపించారు. అలాగే తనతో పాటు నన్ను కూడా ఇక్కడికి పంపించారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ సంఘటన సృజన్ అభియాన్ అనే ఒక చిన్న ప్రోగ్రాం దేశం అంతటా, ఇది మన స్టేట్లోనే కాదు అన్ని స్టేట్లో సంఘటన సృజన్ అభియాన్ అని వైడ్గా దీన్ని ఆరంభించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిసిసి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళందరూ ఆహ్వానితులే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే డిసిసి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే కష్టపడాలి. స్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ రూట్స్ నుంచి మనం పనిచేస్తే కానీ మనం కాంగ్రెస్ని తేలేము అని అందరికీ తెలిసిందే ఇక్కడ. సో ఎంతో కష్టపడితే కానీ మనకి మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హోదాలో అక్కడి వరకు రీచ్ అయ్యి ఆయన లీడర్షిప్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ కాంగ్రెస్ని ఈ ఆంధ్రప్రదేశ్లో నిల్చోబెట్టాల్సిందిగా మనందరి మీద ఆ బాధ్యత ఉంది అని మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ అవ్వడానికి మీరు అందరూ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేయాల్సిందని ఏఐసిసి వారు కోరుతున్నారు. సో ఏదైనా మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే చాలా కఠిన స్థితి, కాంగ్రెస్ స్థితి చాలా ఏమంటారు కింది స్థాయిలో ఉంది. సో మళ్ళీ దాన్ని మనము ముందుకి తీసుకెళ్ళాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనకి లీడర్స్ కావాలని ఏఐసిసి వారు మనకి సంఘటన సృజన్ అని ఆమోదించబడింది. దాని ద్వారా మేమందరం ఇక్కడ ఉన్నాము. మనం కలిసికట్టుగా పనిచేసి ఏకగ్రీవంగా పనిచేసి పార్టీని నిలబెట్టాలని, పార్టీ ఆశయాలను నిలబెట్టాలని కోరుతూ ప్రజాస్వామ్యం పట్ల మనకి ఉన్న కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మన లీడర్షిప్ని చూయించుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండాని ఎగరవేయాలని మనందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘటన్ సృజన్ అభియాన్ అనే ఒక ఈ ప్రోగ్రాం ఎందుకు తీసుకున్నారంటే రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసిన విధానం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు గ్రౌండ్ లెవెల్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళని మనం కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ విధంగా రాజీవ్ గాంధీ గారు పంచాయతీ తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళకి మనం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఏ విధంగా ఇస్తే వాళ్ళతో మనం కనెక్ట్ అవుతామో అదేవిధంగా ఈ రోజున రాహుల్ గాంధీ గారు కూడా జిల్లా అధ్యక్షుడు నిజంగా గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పనిచేసేది, కార్యక్రమాలు చేసేది, ప్రజలకు అండగా నిలబడేది జిల్లా అధ్యక్షులు. అటువంటి జిల్లా అధ్యక్షులతో మనం ఈ రోజు డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక పిసిసి అధ్యక్షులతోనో లేకపోతే పిసిసి అధ్యక్షుల పైన ఉన్నటువంటి అధికారులతోనో మాట్లాడేసేసి ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడేసేసి మనం నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్గా నిజమైనటువంటి కార్యకర్తకి అండగా నిలబడలేకపోతున్నాము, వాళ్ళకి నిజమైనటువంటి పదవి ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళకి నిజమైన గౌరవం పార్టీ ఇవ్వలేకపోతుందని భావించి ఈ యొక్క కార్యక్రమం నూతనంగా ఎవరో కూడా ఆలోచన చేయనటువంటి విధానం. గతంలో ఇంతమంది లీడర్లు అందరూ చాలామంది చెప్పారు. నేను అనుకున్న వాళ్ళు జిల్లా అధ్యక్షుడు మిగతా పార్టీలో అయితే గతంలో ఆ సంస్థ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండింది. కానీ అలా కాకుండా ఏఐసిసి సెక్రటరీలైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా సరే అబ్జర్వర్లుగా పంపించి నిజమైన లీడర్లు ఎవరో చూడండి. అక్కడ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మండల నాయకులతో మాట్లాడండి, బూత్ నాయకులతో మాట్లాడండి, జిల్లా నాయకులతో మాట్లాడండి. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, బాబు షూరిటీ మోసాలపై సోమవారం 34, 39 డివిజన్లకు సంబంధించి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రచ్చబండ నిర్వహించారు. పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు పోలు విజయలక్ష్మి, లంకా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భరత్రాం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తుంటే జగనన్న పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కాలనీలన్నీ తయారైపోయి ఆయన ఏమి రాజమండ్రి ఒక్కదానికి ఇయ్యలేదు కదా,
రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇచ్చారు. దాంట్లో భాగమే రాజమండ్రిలో తీసుకొచ్చి వెలుగుబందలోను, అక్కడ కాకినాడ రోడ్లోను, ఇంకా రకరకాల చోట్ల మనం స్థలాలు కొన్నాం. ఆఖరిలో జగనన్నకి చెప్పింది ఏంటంటే కొన్ని కోర్టు కేసులు ఇరికిపోయినాయి కదా, ఆ కోర్టు కేసుని పక్కన పెట్టేయండి, ఇంకా కొత్త స్థలాలు ఇవ్వండి అని చెప్పి నేను అడిగితే ఆఖరిలో 230 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశారు. అదే మీకు తీసుకొచ్చి అక్కడ స్థలాలు ఇచ్చాం సుబ్రహ్మణ్య మైదానంలో. ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవి దొంగ పట్టాలు ఇస్తున్నారని అంటున్నారు. నేను అంటున్నా, కమిషనరు కలెక్టరు వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టి దొంగ పట్టాలు అవుతాయా? ఏమన్నా ప్రభుత్వం ఎందుకు ఇస్తుందమ్మా దొంగ పట్టాలను, దొంగ ఈ కార్యక్రమాలు? ఏమన్నా దొంగ పనులు చేయాలంటే వీళ్ళు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేయాలి. జగన్ బాబు అసలు చేయడు. జగన్ గారు ఏంటంటే ఒకటే చెప్తాడు, నేను ఏదైతే చెప్తానో అది ఇవ్వగలుగుతాను, నేను ఇవ్వలేదు నేను చెప్పలేను అని ఆయన నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నారు కాబట్టి ప్రజలు మాయమాటలు నమ్మారు. జగన్ గారు ఏం చెప్పేవారు, నేను పెన్షన్ ఇంతే ఇవ్వగలుగుతాను, లేకపోతే నేను పథకాలు ఇన్నే ఇవ్వగలుగుతాను, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి నేను ఇవే చేయగలుగుతాను, కానీ ఈ మటుకు ఖచ్చితంగా ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, జగన్ ఇచ్చే పథకాలు నేను ఏమి తీయను, అన్నీ ఉంచి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాను, అమ్మఒడి అందరికీ ఇచ్చేస్తాను, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెల 1500 రూపాయలు ఇస్తాను, 59 సంవత్సరాల దాకా, 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ ఎస్సీ మహిళలకి 4000 పెన్షన్ ఇస్తాను, ఇంట్లో నిరుద్యోగులుంటే నెల 3000 ఇస్తాను, ఇవన్నీ చెప్పారు కదా. మరి అసలు ఏ పథకాలు ఇచ్చారు ఒకటి చెప్పండి అమ్మా. ఈ నెల 29, 30 తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి, అసోసియేట్ అధ్యక్షులు విఎస్ఎస్ కృష్ణకుమార్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 29వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై మేఘా స్వరూప్, గౌరవ అతిథులుగా డిఈఓ కె వాసుదేవరావు, నున్న తిరుమలరావు తదితరులు హాజరవుతారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 150 పాఠశాలల నుంచి 6000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అన్నారు. అకాడమిక్, కల్చరల్ విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ముగింపు సభలో బహుమతులు అందజేస్తామని అన్నారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు బాలోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బాలోత్సవం నిర్వాహకులు నవీనా కుమారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వాయిదా వేస్తున్నట్లు పత్రికాముఖంగానే తెలియచేయడం జరిగింది. ఆ డేట్స్ని ఈ నెల 29, 30 తారీఖుల్లో గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని తెలియచేయడం కోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్స్ అన్నింటికి కూడా 29, 30 మారిన డేట్స్తో అన్ని స్కూల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే పత్రికాముఖంగా చెప్పడం అనేది జరగలేదు కాబట్టి ఈరోజు అట్లాగే కార్యక్రమం కూడా ఇంకా 3 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ప్రెస్కి మొత్తం వివరాలు 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, ఈ వివరాలు అవన్నీ కూడా తెలియచేయడం కోసం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 9, 30 2 రోజులు జరిగే కార్యక్రమంలో 29వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభ సభ ఉంటుంది. దీనికి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గోపీమూర్తి గారు, అట్లాగే డిఈఓ గారు, నున్న తిరుమలరావు గారు, షిరిడి సాయి విద్యా సంస్థల అధినేత శ్రీధర్ గారు, అట్లాగే అక్షరశ్రీ విద్యానికేతన్ కరెస్పాండెంట్ నాగరత్నం మేడం, అట్లాగే వెంకటేశ్వర ఫైనాన్స్కి సంబంధించి చైర్మన్ ఆయన వేణుగోపాల్ స్వామి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొంటారు. అట్లాగనే రెండో రోజు ముగింపు సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ముగింపు సభ ఉంటుంది. ఈ ముగింపు సభ సందర్భంగా ఎవరైతే ఈ 2 రోజుల పాటు పిల్లలు మనం పెట్టిన అకాడమిక్ అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో
పిల్లలు పాల్గొంటారో వాటిలో విజేతల్ని ఎంపిక చేయడము, అట్లాగే బహుమతి ప్రదాన సభ ఇవన్నీ కూడా రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. దీనికి కూడా మినిస్టర్ గారు, నగరంలో ఉండే పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఇప్పటివరకు స్కూల్స్కి సంబంధించి కూడా దాదాపు 150 స్కూల్స్ నుంచి రిజిస్ట్రేషన్స్ వచ్చున్నాయి. ఒక 6,000 మంది వరకు పిల్లలు రిజిస్ట్రేషన్ ఈపాటికే చేయించుకొని ఉన్నారు. ఈ 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో టైంకి విద్యార్థుల్ని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అటు స్కూల్స్ని అట్లాగనే విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. 2 రోజులు కార్యక్రమాలని కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అట్లాగే 2 రోజుల పాటు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో బాలోత్సవాల్లో పాల్గొనే స్కూల్స్, అట్లాగే విద్యార్థులు, తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. వీటిని కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ ఇప్పటికే 2 బాలోత్సవాలని మనం అక్కడే జరుపుకొని ఉన్నాము. ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్లో ఈ బాలోత్సవాలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచే స్పాట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పని ఇదంతా కూడా చేస్తాము. ఎవరైనా ఈ 2 రోజుల పాటు జరిగేదానికి ముందే మనం రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాము. ఇంకా ఏమైనా స్కూల్స్ కానీ విద్యార్థులు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక ఆ రోజు ఉదయం 7:30 ఆ ప్రాంతం నుంచి వెన్యూ దగ్గరికి వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే అవకాశం ఉంది. అందరూ కూడా ఆ టైంకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి, అట్లాగే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్స్ కూడా పిల్లల్ని తీసుకుని ఉదయం 9 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో వెన్యూ దగ్గరికి చేరుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ గోదావరి బాలోత్సవాన్ని రేపు 29, 30 తేదీల్లో జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఇది వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ని ఆనుకుని ఉన్న, అంటే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య ఒకసారి వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వచ్చి వీటీ డిగ్రీ కాలేజీ గేట్ వెనక పెట్టడం వల్ల రాలేకపోతున్నారు. వీటీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ వెనక ఉన్న వీటీ డిగ్రీ కాలేజీ వెనక గేటు, అంటే పెట్రోల్ బంక్ వెనక గేట్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఆ గేటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందరూ ఆహ్వానిస్తున్నాం. అందరు నేను పాల్గొనే వాళ్ళే కాకుండా ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా అందరూ అన్ని రకాల పేరెంట్స్ కూడా వచ్చి ఈ గోదావరి బాలోత్సవం ఎందుకు అంటే ఉపయోగం ప్రధానంగా పిల్లల్లో ఉన్న నిద్రాణమైన కళలను కానీ వాళ్ళలో ఉన్న భావ వ్యక్తీకరణ స్కిల్స్ని కానీ అన్నింటినీ పెంపొందించడం కోసం ఏర్పాటు చేస్తున్నాయి. చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. ఇది కూడా వాయిదా పడినప్పటికీ ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవన్నీ కూడా చక్కగా జరగాలనే విషయంతో వీటిని ప్రోత్సహించాల్సిందిగా పేరెంట్స్ని కోరుకుంటూ, పేరెంట్సే కాకుండా ఔత్సాహికులందరూ కూడా వచ్చి దీనికి అన్ని విధాల ఆర్థికంగా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఉదయం 7:30 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, పరిషత్ ప్రాయశ్చిత్తములు అంకురారోపణము చేసి శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ప్రారంభించారు. దీనికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ, ధర్మకర్త నండూరి దంపతులతో పూజలు నిర్వహింపచేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే షష్ఠి వేడుకల్లో స్థానిక ప్రజలందరూ భాగస్వాములు కావాలని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శాంతం ప్రయచ్చమే ఫలరాగం గోత్ర సంపూర్ణ సకల ఫలావాప్తరస్తు అపవిత్ర పవిత్రవా సర్వావస్థాః
శ్రీవత్సాక్షాయ నమః హస్తం ప్రక్షాళ్య శ్రీకృష్ణ గోవిందాయ నమః కృష్ణమే మహామృషోగ్రామనాశంగా అదోక్షానాశంహాభ్యా నమః అరుంధతి కృష్ణాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాదేవ్యో నమః అయం మహోత్సవ మహోత్సవస్తు సర్వేభ్యో మహాదేవ్యో నమః అయం మహోత్సవ మహోత్సవస్తు ప్రాణమయ్య కృష్ణతో భక్తానా హరితే ముబారకాః ये देशाः रोधना समग्र समारवे ओम ओम स्वाहा ओम स्वाहा ओम महा हेमंत कुमार समासे हेमंत कुमार समासे सुप्रवक्षे पंचम्यां वासरः करिष्ये आदुनिक समाकर्तुं श्री महागणाधिपति पूजां च करिष्ये पदक कलशाराधनं करिष्ये कलशे गणपुष्पाक्षिते निक्षिप्य कलशे सदावती पवित्रे परिशिष्टे उत्तेरिके समद्रया भवानं गमनस्वा भवनान्यम प्राणावा पुरुषवापा नमापा प्रमोचन्द्राणाम उदराणाम स्वराणाम चन्दाक्षापो शिवदे विशालवेश पुरुषामलजमाप सर्वा देवतापो भूतभूतशिवरामो गङ्गे चैवने चैव गोदा विसरस्वती नर्मदे शुद्धिका विद्यने स्मिन् कुरु दिवन्दो महागणपतिवं योगपत्यं दुर्यमचरस्तन्मध्यमलयान स्वस्ति नमकर्मय प्राणामतमाप प्राणानेवयदान्तरम भवते देवो भवासुको भवासु प्रसन्नो भवाप्तिरासनं गुरु महागणाधिपते नमः श्री महागणाधिपति पूजार्थं दुर्दक्षकारकाः कलशोदकेन नमः महागणाधिपते नमः ध्यायामि ध्यानं समर्पयामि श्री महागणाधिपते नमः आवाहयामि आवाहनं समर्पयामि श्री महागणाधिपते नमः रत्नसिंहासनार्थं पुष्पं समर्पयामि महागणाधिपते नमः पाद अहेरणाय दक्षिणे नमस्कृतमोषा तस्य पादीय देहनः उषतीरवमातरः तस्मा अलङ्गमावो यस्य क्षया वस्त्रैकं समर्पयामि गन्धर्वाराञ्जराभिषामिष्ठाङ्गरीशनिः ईश्वरीं सर्वभूतानां तामिह पद्मे श्रियं श्रीमहागणाधिपतिपूजां समर्पयामि माघरापयामि श्रीमहागणाधिपते नमः साध्यं त्रिं संयुक्तं महिनायुष्टं प्रियं गृहाणमङ्गलं देवं त्रैलोक्यं दिवराभं भक्त्या देव प्रयच्छामि तस्तेन परिशिष्टामि श्रीमहागणाधिपते नमः ओमवाराय स्वाहा जनाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये श्रीयातनगृहे लक्ष्मीराष्ट्रस्य मुखेन मापञ्चयामि सर्वसंमङ्गलानि भवन्ति ओम श्रीमहागणाधिपते आनन्दको दिव्यमङ्गलैराजमणिं समर्पयामि हर पार्वती पुत्राय नमः కోరుకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 25 లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం తయారు చేస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల భీమా జ్యువెలరీస్ షాపులో స్వర్ణ వేలాయుధం తయారీకి 98 గ్రాముల బంగారంను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ గ్రామం ఆలయాలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రసిద్ధి అని తెలిపారు. ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందని వివరించారు. ప్రతిష్ఠ జరిగిన రోజున ఆలయంలో అన్నదానం సందర్భంగా 1,00,000 రూపాయలు అందజేసినట్లు వివరించారు. ఆలయం ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చిన్న ప్రకటన చేశానని తెలిపారు. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రభంజనంగా ఉండేదని, స్వామివారు అందరి జీవితాల్లో ఉద్యోగం, వ్యాపారం, సంతానం, భూమి కొనుగోలు, ఇల్లు కొనుగోలు వంటి శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణా కటాక్షం వల్లే జగమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుందని అన్నారు. అటువంటి మహిమా స్వరూపికి 25 లక్షల రూపాయలతో స్వర్ణ వేలాయుధం చేయిస్తానని ప్రకటన చేసినట్లు తెలిపారు. వెంటనే మాజీ ప్రెసిడెంట్ చలాంకి 1,00,000 రూపాయల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. 1,00,000 రూపాయల చెక్కుతో ఆయన తులం బంగారాన్ని కొనుగోలు చేశారని వివరించారు. స్వర్ణ వేలాయుధం తయారీకి కావలసిన ఒక్కొక్కటి 8 గ్రాముల చొప్పున 12 నాణాలు, 98 గ్రాముల బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో మరో 11 తులాలు ఇస్తే మొత్తం 25 తులాల బంగారం అవుతుందని తెలిపారు.
ఈ బంగారంతో స్వామివారి స్వర్ణ వేలాయుధం తయారు చేయడం జరుగుతుందని అన్నారు. తాను 3 నియోజకవర్గాల పరిధిలో దేవాలయాలకు కోట్లాది రూపాయల విరాళాలుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు కటకం చలం, ఉల్లి కాశీ విశ్వనాథ్, కేతినడి అశోక్ కుమార్, కోలా నరేష్ కుమార్, బెల్లం దుర్గాప్రసాద్, సిద్ధాంతి, సాయి సత్సంగ సభ్యులు, మాజీ సర్పంచ్ అల్లు జయశ్రీ, చల్లా రమాదేవి, ఎం లక్ష్మి, లలిత, నాగ వీరాంజలి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులో జనరల్గా ఒకసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రభంజనం ఉండేది. ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, సంతానానికి కానీ, భూమిలు కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్లుతున్నాయి. అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన, నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను. ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది. నేను స్వామివారి దర్శించుకున్నప్పుడు కూడా సర్ప స్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి. కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున 25 లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తానని చెప్పి ప్రకటన చేశాను. వెనువెంటనే అక్కడే 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ అయినట్టుకి మాజీ ప్రెసిడెంట్ గారంటి చలం గారికి అప్పుడే 1 లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది. దాంతో 1 తులం బంగారం తీసుకొచ్చారు ఆయన. ఈ రోజున నేను ఇక భీమా జ్యువెలర్స్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి 8 గ్రాముల చొప్పున 1296 గ్రాములు ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 1st వీక్లో వారికే భీమా జ్యువెలర్స్ వారికే ఇంకొక 11 తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేయించుకోవడానికి మొత్తం 25 తులాలు అవుతుంది. ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అయితే భీమా జ్యువెలర్స్ని ఎందుకు ఎన్నిక చేసుకోవడం జరిగిందంటే వీరి సాంప్రదాయంగా నేను బయట ఎంక్వైరీ చేశాను. వీరెవరో నాకు తెలియదు, ఒక్కడు కూడా నాకు తెలియదు. నేను ఆలోచించి నేను ఎంక్వైరీ చేసిన దాని మీద భీమా జ్యువెలర్స్లో వీళ్ళు స్టాఫ్ కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఈ మేనేజ్మెంట్ అంగీకరించదు. ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారు సనాతన ధర్మాన్ని పాటించే సద్బ్రాహ్మణుల వారు. సో అందువల్ల నాకు చాలా సంతృప్తి కలిగి నేను ఎవ్వరి రికమెండేషన్ లేదు. నాకు ఇది నేనే డెసిషన్ తీసుకున్నా. నాకు తెలిసింది ఇదివరకు. నేను ఇదివరకు వేరే వ్యాపార సంస్థలు తీసుకున్నప్పటికీ అందరూ కూడా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, మనం వ్యాపారం చేసుకునేటప్పుడు అందరినీ బాధ్యత చేసుకుంటాం. కానీ ప్రత్యేకించి సనాతన ధర్మానికి వీళ్ళు ఎంతో విలువిస్తూ ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినకూడదు, స్టాఫ్ను కూడా వాళ్ళు నిబంధన పెట్టి బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పిన ఒక నిబంధనతో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాగని చెప్పి నేను ప్రత్యేకించి ఆ విధంగా కూడా తీసుకోలేదు. కానీ కొంత నాకెందుకో ఇక్కడ తీసుకోవాలని అనిపించి ఇక్కడ తీసుకున్నాను నేను. అంటే మనం అన్ని మతాల వాళ్ళని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాను. భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు, హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలుగున్న భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అది. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాను. ఆయన అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, జాతుల వారిని కూడా ఒకే భావనతో చూస్తూ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతూ అందరినీ సమానంగా చూసుకుంటున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన స్ఫూర్తితోటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. భారతీయ జనతా పార్టీలో ముందుకు సాగుతున్నాను. అయితే ఇప్పుడు వీరు చేసే పని ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, మన జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే ఎన్నో రకాలైన శాస్త్రాలు, బంగారాన్ని అలాగే ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు కానీ తాళిబొట్లు కానీ ఏ ముహూర్తంలో ఎలా చేస్తే ఏ విధంగా దానికి ఎనర్జీ యాడ్ అవుతుంది, ప్రతిదానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎనర్జీ, కనిపించని ఎనర్జీ ఏదైతే శక్తి తరంగాల రూపంలో ఉందో ఆ శక్తి టోటల్ భూమండలాన్ని కానీ సకల చరాచర విశ్వ సృష్టిని కానీ కంట్రోల్ చేస్తుంది. దాని శక్తి ప్రభావాన్ని కూడా మన భారతీయ మునీశ్వర్లు మన మునీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే శాస్త్రజ్ఞులు. ఏ ముహూర్తంలో ఏ టైంలో గ్రహాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వస్తువుల మీద కానీ జంతువుల మీద కానీ ప్రాణుల మీద కానీ మనుషుల మీద కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి సంబంధించిన టెక్నాలజీ అంతా శాస్త్ర విజ్ఞానం రూపొందించి పెట్టారు. అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని భీమా జ్యువెలర్స్ వారు పాటిస్తున్నారని తెలిసింది నాకు. అది ఎందుకనంటే ఒక తాళిబొట్టు తయారు చేసినా ఏ టైంలో తాళిబొట్టు తయారు చేస్తే ఆ తాళిబొట్టుకి ఎనర్జీ ఉంటుందనేది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అలాగే నవరత్నాలకి ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా బంగారంలో ఆ నవరత్నాల్ని ఆ బంగారంలో ఏ టైంలో పెడితే అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, దాని యొక్క శక్తి ఎనర్జీ ఆపాదించబడుతుంది అనేది చెప్తూ ఉంటారు. అది ఇటువంటి శాస్త్ర విజ్ఞానం తెలిసి వీళ్ళు చాలా దేవాలయాలకి అటువంటి శాస్త్ర విజ్ఞానంతో
ఈ వేలాయుధాలు తయారు చేయించడం కానీ ఆభరణాలు చేయించడం కానీ చేస్తారని తెలుసుకున్నాను నేను. అలా తెలుసుకుని నేను వచ్చాను ఇక్కడికి. అంతేగాని ఎటువంటి దీని మీద కాదు. ఇది అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. అయితే భీమా జ్యువెలర్స్ కుండి ఈ ప్రత్యేకత వల్ల మాత్రం ఈ షాప్ను సెలెక్ట్ చేసుకుని రాత్రి మా స్టాఫ్ను పంపించి వాళ్ళు వివరాలు కనుక్కున్నాను. బయట కన్నా వీళ్ళ దగ్గర నాకు 75,000 రూపాయలు ఎక్స్ట్రా పడింది నాకు ఇది తీసుకోవడానికి. కానీ నేను ఇక్కడే తీసుకున్నాను. ఎందుకని చెప్పానంటే ఆ శాస్త్ర విజ్ఞానంతో ఇప్పుడు స్వామివారికి వేలాయుధం చేయించడానికి వాళ్ళకే ఆర్డర్ ఇవ్వబోతున్నాను. నాకు కనుక్కున్న షణ్ముఖ్ గారు అని చెప్పిన బ్రాంచ్ మేనేజర్ ఆయన నన్ను కలిశారైనా. అలాగే స్టాఫ్ కూడా చాలా ఆదరాభిమానాలతో, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ఆదరాభిమానాలతో నన్ను రిసీవ్ చేసుకున్నారు. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఏదైతే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు తయారు చేస్తారో కుమారస్వామి వారికి ఆ వేలాయుధాన్ని కూడా అదే శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు తయారు చేస్తారని తెలిసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని చాలా సంతోషించి ఫస్ట్ వీక్లో కూడా ఇంకో 11, 12 తీసుకుని దీన్ని వారికి అందజేసి వాళ్ళనే తయారు చేసి ఇమ్మని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ దాదాపుగా 3 నియోజకవర్గాల్లో కూడా కోట్లాది రూపాయలు నేను ఆలయాలకు ఎన్నో విరాళాలు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమైన ప్రధానమైనవి ఏంటంటే మా అమ్మవారికి కూడా గోకవరంలో దేవిచౌక అమ్మవారికి ₹1 కోటి బంగారం చేర్చేయించడం కూడా నా సంకల్పం ఉంటుంది. అలాగే వీర్లంకపల్లిలో అభయాంజనేయ స్వామి వారి ఆలయానికి 12 లక్షల రూపాయల విరాళం, పాశాలమ్మ గుడి కళ్యాణ మండపానికి 12 లక్షలు, శ్రీరంగపట్నం మోదకొండం కోరుకొండలో ఉండే పాశాలమ్మ గుడి, అలాగే శ్రీరంగపట్నం ఉండే మోదకొండం తల్లి షెడ్డికి 12 లక్షల రూపాయలు, ఇలాగా ప్రతి ఆలయానికి కూడా భారీ విరాళాలు ఇస్తూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాను. నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే మా నాయకులు పురంధేశ్వరి గారు కానీ, సోము వీర్రాజు గారు కానీ, మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ, పిక్కి నాగేంద్ర గారు, బిక్కిన విశ్వేశ్వరరావు, ఇలా కాకినాడ జిల్లాకి రాజమండ్రికి సంబంధించిన నాయకులు కానీ మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాను. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండుగల భావన డయాబెటిస్ బెస్ట్ రైస్ అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ అన్నారు. సోమవారం రాత్రి రాజమండ్రి దానివాయుపేటలో భావన డయాబెస్ట్ రైస్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకునేందుకు భావన రైస్ ఉత్తమమైందని అన్నారు. తాను దంపుడు బియ్యం తింటానని, షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు భావన రైస్ ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఈ రైస్ ప్రతి ఒక్కరూ వినియోగించి 10 మందికి చెప్పాలని పిలుపునిచ్చారు. గుడ మాజీ చైర్మన్ ఘనికృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో డయాబెటిస్కు భారతదేశం కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశంలో జీవనశైలి వలన ఎక్కువ శాతం షుగర్ వ్యాధికి గురి అవుతున్నారని వివరించారు. ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చునని అన్నారు. భావన రైస్ వినియోగించడం ద్వారా షుగర్ వ్యాధిని అరికట్టవచ్చునని సూచించారు. ప్రతి ఒక్కరూ భావన డయాబెటిస్ బెస్ట్ రైస్ వినియోగించాలని సూచించారు. భావన డయాబెటిస్ రైస్ కంపెనీ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రిలో నూతనంగా ప్రారంభించిన 21వ బ్రాంచ్ అని తెలిపారు. 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 7 సైంటిస్టులు భావన డయాబెస్ట్ రైస్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ రైస్ గవర్నమెంట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అభివృద్ధి చేశారని వివరించారు. ఈ రైస్లో కార్బోహైడ్రేట్స్, మిలియట్స్, షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుందని అమెరికా సంస్థలు సైతం ఒప్పుకున్నాయని అన్నారు. సీజీఎం టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ రైస్ వినియోగించడం వలన మొదటి రోజు నుంచి షుగర్ వ్యాధి కంట్రోల్ ఉంటుందని అన్నారు. ఈ రైస్ ఉపయోగించడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండుగ వంటిదని వివరించారు. తన తాతగారు షుగర్ పేషెంట్ అని, అలాగే తండ్రి కూడా షుగర్ పేషెంట్ కావడం వలన చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తాను ఒక ఆర్టికల్ చదివి భావన డయాబెటిస్ బెస్ట్ రైస్ రైతుల ద్వారా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ రైస్ని ప్రతి ఒక్కరూ వినియోగించి షుగర్ వ్యాధి నుంచి విముక్తులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాస్, ఆర్యాపురం దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
మంచి రైస్ తినాలి, మంచి కూరలు ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా 10 కాలాల పాటు బతకడానికి అందు గురించనే ఏదో వ్యాపారానికి పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్. ఇది బెస్ట్ రైస్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అయితే డైలీ దంపుడు బియ్యమే తింటాం. దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు మాకు షుగర్ ఏ రోజు కూడా 110, 115, 118, 120 లోపే ఉంటుంది ఏ రోజు. అందు గురించి అలాగే ఈ భావన బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఇది వాడి చూడండి, చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి. రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరూ 10 మందికి చెప్పండి అని మాకు ఈ కంపెనీ వారి ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజున ఈ డయా బెస్ట్ రైస్ ఈ ప్రోడక్ట్ని నేను మా సోదరుడు నాకన్నా 4 ఏళ్ళు పెద్ద గండికృష్ణ గారు నేను ఎన్నో ఈయన పుట్టినరోజు చెప్పాను. మా ఇద్దరికి ఎకాసక్కాలు ఎక్కువ ఉంటాయి మాకు. అయినా ఆ రోజే తిట్టుకుంటాం, మరుసటి రోజు మళ్ళీ మాట్లాడుకుంటూనే కానీ ఉండలేము అని అనుకుంటాం. అందు గురించి అలాంటి స్నేహం మాది. అలాగే ఈ పక్కన ఉన్న ఆయనేమో నా శిష్యుడు. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఈయన స్టూడెంట్ అయ్యింది. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడితే బయటకు గిట్టేసింది. అప్పుడు కూడా మనకు పవర్తో ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ఇంచుమించు ప్రతి ఇంట్లోనే కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం సర్వసామాన్యం అయిపోయింది. దానికి ముఖ్యంగా మన జీవన శైలి ఒక కారణం. అది ఎవరికి మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ ఇప్పుడు నేను ఎక్కువ తిన్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా ఇవి చెప్పినట్టు బ్రౌన్ రైసే వాడుతుంటాం. కానీ ఇప్పుడు దీంట్లో ఉంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మిగతా రైస్తో, ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోవార్ రైస్, జొన్న రైసు, బ్రౌన్ రైసు, వీట్ రైసు, కినోవా అని కొత్తగా వస్తుంది. అది వెస్ట్ గోదావరిలో పండిస్తున్నారు. అది పండిస్తున్నారు. వాటి అన్నిటికన్నా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది ఈ రైస్లోని. కాబట్టి ఖచ్చితంగా ఈ రైస్ వాడి చూడండి. మీరు అప్పారావు చెప్పినట్టు వాడి చూడండి. వాడిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం వరేసాను ఇక్కడ ఈ షాపు పెట్టించేది. కాబట్టి డెఫినెట్గా ఈ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయా బెస్ట్ రైస్ బై షుగర్. భావన డయా బెస్ట్ రైస్ ఇది లో గ్లైసెమిక్ రైస్, అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినొద్దు అని చెప్పని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అనేది పుట్టిందండి. అయితే దీన్ని మనం 2020లో ప్రారంభించాము. దాదాపు ఇప్పుడు 21st బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి షుగర్ పేషెంట్కి అవగాహన లేదండి. ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం, రైస్ అట్లాగా తినటం, కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవటం. అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా, రాగులు, జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నిటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉంటుంది. దీనికి ICMR కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్గా వైట్ రైస్ తినొచ్చు. తిన్న తర్వాత డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పనని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి
ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ని షుగర్ ఫ్రీ రైస్గా మార్కెట్లో దొరుకుతుంది. భావన డయా బెస్ట్ రైస్. ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పనని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకురావడానికి రీజన్ ఏంటండి? ఈ ప్రోడక్ట్ని నేను తీసుకురావడానికి 2018లో మా నాన్నగారు డయాబెటీస్ 500 అబవ్ వచ్చిందండి. అబవ్ వచ్చిందని చెప్పని మా బ్రదర్ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ 500 అబవ్ వచ్చిందని చెప్పారు. చెప్పిన ఒక 15 మినిట్స్కి ఆయన చనిపోయారని చెప్పనని వార్త వచ్చింది. ఆ రోజున నేను తర్వాత లాక్డౌన్లో ఒక ఆర్టికల్ చదివా. షుగర్ అన్నం తింటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, మీకు తెలుసా అనే ఒక ఆర్టికల్ చదివి ఈ రైస్ని నేను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అంటే జనాలకు అందుబాటులో ఉంటాయంట రేట్లు? జనాలకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందండి. ఒక బిర్యానీ కాస్ట్ మాత్రమే 590 రూపీస్గా దీన్ని మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. 1 కేజీ, 5 కేజీ, 10 కేజీ, 26 కేజీ ఇట్లాగా మార్కెట్లోకి వస్తుంది. ఆన్లైన్ ద్వారాగా బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కూడా ఉందండి. ఈచ్ 1 కేజీ 122. అవును సార్. అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోంచి యుగల గీతాలు ఆనంద్ ఈవెంట్స్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో విక్రమ్ హాల్లో పాటలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆనం కళా కేంద్రం ప్రక్కన విక్రమ్ హాల్లో చెక్కనయ్య చందమామ ఎక్కడున్నావు అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోంచి యుగల గీతాలు ఆనంద్ ఈవెంట్స్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు ఏవి రమణ, కొప్పునిటి జయద, చివటం సుబ్బారావు, బొమ్మూరు పద్మజ, సివి ప్రసాద్, కుమారి భవ్య, రాధికా రాణి, రుక్మిణి, బాదం శ్రీనివాస్, సుదర్శన్ మరియు గాయని గాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా అల్లు బాబీ, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. చందమామ
మాజీ మాస్టర్, బీజేపీ పార్టీ టీచర్స్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. మొన్నే డైరెక్టర్గా కూడా ఇచ్చారు గ్రంథాలయానికి. అయితే ఇవాళ ఆదివారం కళలకు కానాచి రాజమండ్రి, ఆ రాజమహేంద్రవరంలో ఆదివారం నాడు ఆనంద్ ఈవెంట్స్ వాళ్ళు ఆనంద కళా కేంద్రంలో ఉన్న విక్రమ్ హాల్లో చక్కనయ్య ఎక్కడున్నావయ్య, చందమామ ఎక్కడున్నావయ్య అనే మంచి ఈవెంట్ అండి. ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టి మనందరి హృదయాల్ని రంజింప చేస్తూ ఎక్కడున్నావో వెతుక్కోమన్నారు. ఆ వెతుక్కోవడం ఎక్కడున్నదో అన్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఎక్కడున్నారంటే ఆ అక్కినే నాగేశ్వర గారు మన అందరూ హృదయాల్లో కూడా ఉన్నారు. అలాంటి హృదయాలు ఏంటంటే ఒక ఆనంద్ ఈవెంట్స్ ఉంది. వాళ్ళ చక్కటి ప్రోగ్రామ్ మనకి ఇవాళ ఇక్కడ పెట్టడం అన్నది మనందరికీ ఆనందించదగ్గ విషయం. చాలా చాలా ధన్యవాదాలండి రాజమండ్రికి గారు. ఏంటి మీరంతా ఎంత గర్వకారణమైన మాస్టర్లు వీళ్ళు. అంటే మీరు విన్నారంటే పాటలు విన్నారంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. మాస్టర్ సార్ పాట వింటే ఏంటి ఎంత బాగుందంటే ఏంటి ఎంత బాగుందా అని అంత ఆనందం అనిపించింది. ముగుతుంది చక్కనయ్య చందమామ ఎక్కడున్నాం. ఈ టైటిల్ నాకు ఎందుకంటే ఆ పాట గుర్తొచ్చి అది మహానుభావుడు అక్కినే నాగేశ్వరరావు గారు మెయిన్ టైటిల్గా పెట్టారు. నేను ప్రతి పోకరకు ఒక టైటిల్ బుర్రలో వస్తుంది, అది నేను యాక్ట్ చేస్తాను. ఎవరిని తీసుకొస్తే మన చెప్పండి నాయకులను తీసుకొచ్చాను. రాష్ట్రంలో కళాకారులను తీసుకురావాలని నా ఒక కోరిక. నాకు డబ్బులతో పని లేదు. ఆ కార్యక్రమం వరకే డబ్బులు తీసుకుంటాను తప్పించి జేబులో నాకు డబ్బులతో పని లేదు. దేవుడు ఇచ్చిన వారు నేను పిల్లగానే వచ్చిన పెనుగొండ సుబ్బారావు గారు ఘంటసాల అవార్డు గ్రహీత, అలాగే మా గురువు జయదేవ్ గారు పాల్గొన, వీళ్ళందరూ కూడా మా నాగేశ్వరరావు గారు అమలాపురంలో నేను కార్యక్రమం చేసిన నాకు ఎంతో సహకరించారు. అమలాపురం నాగేశ్వరరావు, చెప్పాడి నాగేశ్వరరావు, అలాగే పట్నం శ్రీనివాస్ గారు, ఏవి రమణ గారు, అలాగే మా గాలుగా శివప్రసాద్ గారు ఎంతో మంది సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఒక్క 3 పాటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి 3 పాటలు ఆలకించి మా ప్రోగ్రాంకి అభినందన తెలియపరుస్తుందా మీ ఏఎస్ ఆనంద్ రాజమండ్రి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. హైకోర్టు ఆదేశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీలు. డెబ్బై 73 ఏళ్లు 73 డిగ్రీలు. ఒకే సెమిస్టర్లో 12 NPTEL కోర్సులు పూర్తి. 9 కోర్సులలో టాపర్గా నిలిచి వరుసగా 3వసారి మెగాస్టార్ అర్హత. డాక్టర్ రామారెడ్డి వచ్చే సెమిస్టర్లో 16 కోర్సులు చేయడానికి ప్రణాళిక. డాక్టర్ రామారెడ్డి కోర్సులు చేయడం ద్వారా యంగ్ లైఫ్ పొందుతున్నారని వెల్లడి. ఇవేమీ అల్లాటప్ప కోర్సులు కాదన్న హర్షకుమార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యం సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది. ఏఐసిసి అబ్జర్వర్ అంబా ప్రసాద్. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమం. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కష్టించి పనిచేయాలి. ఏఐసిసి పరిశీలకురాలు అంబా ప్రసాద్ సూచన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.